హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక పల్లెటూరికి వెళ్ళాను. అక్కడ నాకు చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఎదురయ్యాయి. అవన్నీ మీకు ఒక్కొక్కటి చెప్తాను. వీడియో చూసే ముందర ఒకసారి లైక్ చేసి వీడియో చూడండి. ఓకే, గుడ్ విషయాలు ముందర. ఇక్కడ నేను ఒక అద్భుతమైనటువంటి ఈ లొకేషన్ మాత్రము నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అంత బాగుందండి. పల్లెటూరులో అచ్చమైన పల్లెటూరు వాతావరణం అనేది సిటీలో ఉండే మనకు ఏ మాత్రం తెలీదు. అటువంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా అనుభవించే కొద్దీ, చూసే కొద్దీ చూడాలనిపించేంత అద్భుతమైనటువంటి సుందర స్వప్నం లాంటి లొకేషన్స్ చూస్తుండండి. ఆహా, ఏమి లొకేషన్స్! ఇలాంటి మూవీలో ఉండేటువంటి లొకేషన్స్ మాదిరి చాలా చాలా బాగున్నాయి కదా. అలాగే వీక్షిస్తూ ఉండండి. మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయడం లేదు. హాయిగా చూస్తూ ఉండండి. ఇక్కడ పల్లెటూరికి మేము పెయింటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఎక్కువ తాటి చెట్లు ఉండడం వల్ల తాటి కళ్ళు కేంద్రాలు మా కన్నుల పండుగగా కనపడ్డాయి. కోర్స్ అలా వెళ్ళి వాటిని చూద్దామని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడే లైట్గా మబ్బులు కంపని వస్తున్నాయి. వర్షం పడుతుందేమో అన్న ఫీలింగ్ అయితే మాలో కలిగింది. ఇది చివరిగా చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆ కుండ వచ్చేసి చాలా ప్యూర్గా ఉంటుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది కళ్ళు అక్కడ. అయితే ఒక బాటిల్ వచ్చేసి 150 రూపీస్ అని చెప్పడం జరిగింది. కానీ లొకేషన్ మాత్రం బాగా ఆస్వాదించండి. ఇక్కడ లొకేషన్ మాత్రం పిచ్చగా ఉన్నాయి. షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కానీ చాలా బాగున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ చిలుకలు ఉన్నాయి, చాలా బాగా ఆడుకుంటున్నాయి. ఇప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంది కదా ఈ లొకేషను. కానీ ఈ మబ్బుల కంపెనీ మాకు చివరికి వచ్చిందండి అసలైన తుఫాన్ లాంటి వర్షము. ఆ వర్షానికి మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మొత్తానికి చెట్ల కింద చేరాము. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆపుతుందో తెలియడం లేదు. దాదాపు 1 గంట వరకు పడింది. చివరికి వర్షం తగ్గిన తర్వాత మేము మా వర్క్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ వర్క్ ఏంటనేది లాస్ట్ నేను కార్డ్ వేసాను చూడండి. ఏమైనా ఒకసారి లైక్ చేసి చూడండి అబ్బా. మీ లైక్స్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఓకే, కీప్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.